ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం ఉగాది నుండి అంటే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది రాబోతుంది। ఈ ఉగాది నుండి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం। అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం। ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అంటే 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరంలో వారు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మొదటి రాశి మేషరాశి। అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశికి అధిపతి కుజుడు। ఈ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2గా, వ్యయం 14గా కనిపిస్తుంది। రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది। ఈ ఏడాది మేషరాశి వారికి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి। ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది। తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది। విద్యార్థులకి విదేశీయానం అనుకూలంగా కనిపిస్తుంది। ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం ఉంది। రైతులకు మంచి దిగుబడి కూడా ఉంటుంది, కానీ పన్నుల సమస్యలు మీకు ఉంటాయి। మేషరాశి వ్యక్తులు దోష నివారణ కోసం నలుపు రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులు ధరించాలి। అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో పూజ చేయించుకోవటం మీకు మంచిది। ఇక రెండవ రాశి వృషభ రాశి। కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది। రాజ్యపూజ్యం 1, అవమానం 3గా ఉంది। రాహు, కేతువు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని యొక్క సానుకూలత వల్ల విజయవంతమైన ఫలితాలు వీరికి ఉంటాయి। కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది। వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు ఉంటాయి। న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి। ఇక మూడవ రాశి చూస్తే కనుక మిథున రాశి। మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి బుధుడు। ఈ రాశి వారికి ఆదాయం 14గా, వ్యయం 2గా ఉంది। రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంది। ఈ ఏడాది ఈ రాశి వారికి రాజయోగం ఉంది। రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకి ఈ ఏడాది విశేషమైన గుర్తింపు లభిస్తుంది। అలాగే విద్యార్థులకి కూడా విశేషమైన అవకాశాలు లభిస్తాయి। ఇక 4వ రాశి కర్కాటక రాశి। పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి కిందికి వస్తారు। ఈ రాశి అధిపతి చంద్రుడు। ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 8గా, వ్యయం 2గా ఉంది। రాజ్యపూజ్యం 7గా, అవమానం 3గా ఉంది। ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది। విదేశీ ప్రయాణాలు మాత్రం మీకు అనుకూలిస్తాయి। న్యాయ వ్యవహారాలు మీకు లాభకరంగా ఉంటాయి। రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి। పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి। ఇక 5వ రాశి సింహరాశి। మఖ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1వ పాదం సింహరాశి కిందికి వస్తారు। రాశ్యాధిపతి సూర్యుడు। ఈ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11గా ఉంది। రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది। అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది। ఆదాయం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి। అలాగే శని రంగంలో రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి। ఇక 6వ రాశి కన్యా రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి కిందికి వస్తాయి। ఈ రాశి అధిపతి బుధుడు। ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 14గా, వ్యయం 2గా కనిపిస్తుంది। రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది। అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది అని చెప్పుకోవచ్చు। అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కనిపిస్తున్నాయి। పెళ్లి కాని యువతులకు వివాహ యోగం కూడా ఉంది। శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది। ఇక 7వ రాశి తులారాశి। చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తాయి। ఈ రాశి అధిపతి శుక్రుడు। వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 11గా, వ్యయం 8గా ఉంది। రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది। ఇది మీకు సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 98% అనుకూలత కూడా కనిపిస్తుంది। రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి। అయితే గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది।
కాబట్టి ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇక 8వ రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి కుజుడు. వీరికి ఈ ఏడాదిలో ఆదాయం 2గా, వ్యయం 14గా కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. శత్రువుల నుండి సమస్యలు, ఇతర వ్యక్తుల నుండి సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. సినీ, రాజకీయ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక 9వ రాశి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి గురువు. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం 8గా, వ్యయం 14గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 2గా ఉంది. చెడు వ్యయాలు అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు, విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. దోష నివారణ కోసం మీరు పసుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరం. ఇక 10వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణ 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మకర రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శని. వీరికి ఆదాయం 14గా, వ్యయం 2గా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఆర్థిక లాభాలు, విద్యార్థులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో ఎదుగుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. నలుపు రంగు దుస్తులు తొలగించి నీలం రంగు దుస్తులు ధరించడం మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. ఇక 11వ రాశి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. ఈ రాశి అధిపతి శని. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 11గా ఉంది, వ్యయం 8గా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 4గా కనిపిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వ్యాపారాల్లో అవకాశాలు వస్తాయి. శనివారం పూజ చేయటం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక 12వ రాశి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందికి వస్తాయి. ఈ రాశ్యాధిపతి గురువు. వీరికి ఈ సంవత్సరంలో ఆదాయం 8గా, వ్యయం 2గా ఉంది. రాజ్యపూజ్యం 6, అవమానం 5గా కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు చక్కదిద్దుకునే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకి కూడా సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఈ 2025, 2026 అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూచించబడినటువంటి పరిహారాలు, దేవతారాధన చేసుకోవటం ద్వారా పరిస్థితులు వారికి మెరుగుపడతాయి. చూశారు కదండి, ద్వాదశ రాశుల వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.